డిఎస్సి 11,000 పైసలకు అభ్యర్థులకి ఇదైతే 9వ తేదీ రోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాము అని చెప్పి సీఎం సార్ ఎవరైతే చెప్పారో దానికి చాలా హ్యాపీ. చాలా మంది అభ్యర్థులు కూడా చాలా సంతోషంగానే ఉన్నారు. కానీ గ్రూప్ 4 గురించి ఖచ్చితంగా మీరు ఆలోచించాలి సార్. సీఎం సార్ మీరు అనుకోవచ్చు గ్రూప్ 4 8,000 అభ్యర్థులని. 8,000 అభ్యర్థులు కాదు సార్, 8,000 కుటుంబాలు. ఆ కుటుంబాలకు సంబంధించిన ఎవరైతే బంధువులు, రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఏంటి అంటే మీకు చాలా రుణపడి ఉంటారు. అండ్ ఖచ్చితంగా గ్రూప్ 4కి సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని త్వరగా వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే చాలా బాగుంటుందని చాలామంది అభ్యర్థులు అయితే మనవి చేస్తూ ఉన్నారు. అండ్ మేమే నమ్మకం ఉంది సార్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మేబీ ఒకరిద్దరు నెగిటివ్ కామెంట్ పెట్టినప్పటికీ గ్రూప్ 4 గురించి నేను మాట్లాడినప్పుడు చాలామంది సీఎం సార్ రేవంత్ సార్ మీద చాలా పాజిటివ్గానే ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు, ఖచ్చితంగా త్వరగా పోస్టింగ్ ఇస్తాడు అనే పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది ప్రతి ఒక్క అభ్యర్థికి కూడాను. దాన్ని మీరు నిలబెట్టుకుంటూ త్వరగా సత్వరమే ఏదైతే గ్రూప్ 4కి సంబంధించి ఎగ్జామ్ జరిగిందో మొత్తం కూడా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది సత్వరమే. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ తెలియకుండా ఒక సందిగ్ధంలో పడిపోతూ దానివల్ల ఇంకేమవుతుందని అభ్యర్థులు కూడా కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే గ్రూప్ 2 విషయం కూడా మీరు కొంచెం అంటే పెద్ద మనసు చేసుకొని త్వరగా అన్నీ కూడా క్లియర్ చేసేయాలి. ఒక్కొక్కటి మీరు చాలా క్లియర్గా చేసుకుంటూ వస్తున్నారు. నేను ఇక్కడ గవర్నమెంట్కి సపోర్టు అలా కాదు. సో జనరల్గా ఏంటి అంటే స్టూడెంట్స్ తరఫున నేను చేసే ఒక వీడియో ఒక 1000 మంది చూడొచ్చు, ఒక 2,000 మంది చూడొచ్చు. లేకపోతే ఈ వాయిస్ ఇంతమంది 8,000 మంది అభ్యర్థుల్లో నాదొక చిన్న గొంతు. మేబీ నా వాళ్ళే లేకపోతే మా అన్నదమ్ములే లేకపోతే మా చెల్లెల్లో మా సిస్టర్స్ ఎవరన్నా అదే పరిస్థితిలో ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒకరు మాట్లాడి కొంచెం అన్నా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ గ్రూప్ 4 కూడా సత్వరమే ఇన్ డీటెయిల్గా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ సార్ ప్లీజ్ సార్ కొంచెం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. అండ్ ప్రతి అభ్యర్థి తరఫున నేను కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అంటే ఇది మీ ఎంతవరకు మందికి రీచ్ అవుతుందో తెలీదు ఖచ్చితంగా. బట్ ఈ వాయిస్లో నా వాయిస్ కొంత యాడ్ అవ్వాలని. ఎందుకంటే డిఎస్సి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తానన్న మీరు ఏ టీవీ ఛానల్లో అయినా చూడండి, అన్ని లైవ్ ఛానల్స్లో కమెంట్లో చాట్ బాక్స్లో సార్ మాకు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వండి సార్, మేము కూడా మంచిగా సర్వీస్ చేస్తామని చెప్పి చాలామంది గ్రూప్ 4 అభ్యర్థులు చాలా పొలైట్గా చాలా మీ మీద నమ్మకంతో మొత్తం చాట్ బాక్స్ మొత్తం ఈ గ్రూప్ 4 అభ్యర్థులే మెసేజ్లు చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. అండ్ సీఎం సార్ మీ మీద నమ్మకం ఉంది, దాన్ని మీరు నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ.